మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్లో తెలంగాణ రక్షక సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఉద్యమకారుల భూ పోరాట సభ పేరుతో బోడుప్పల్లోని దళితుల అసైన్డ్ భూములోకి కార్యకర్తలతో ప్రవేశించి ఆ భూమిని ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇవ్వాలని నానా హంగామా చేశారు. ఈ సంఘటనపై బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు స్పందిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన బోడుప్పల్ పెద్దకంచలోని సుమారు 330 ఎకరాల భూమిలో దళిత రైతులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని, పూర్తి వివరాలు తెలుసుకోకుండా కల్వకుంట్ల కవిత దళితుల భూమిలో ప్రవేశించడం, ఆ భూమిలో బొడ్రాయి ప్రతిష్ఠించడం, పూజలు చేయడం విడ్డూరంగా ఉందని, ఆ భూమి గురించి నీకేం తెలుసు అని బోడుప్పల్కి వచ్చారు. తమకు 1 ఎకరానికి 600 గజాలు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించలేదు. భూమి ఇంకా ఇవ్వలేదు. బోడుప్పల్ రైతుల అధీనంలోనే ఉందని, ఇతరుల భూములు కబ్జాలు చేయాలని చూడటం చట్టపరంగా నేరమని కవితపై రాపోలు రాములు మండిపడ్డారు. ఉద్యమకారుల పేరుతో వందలాది మందిని పోగేసుకుని బోడుప్పల్ దళిత భూములపై కొడితే దళితులు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారని, తెలంగాణ ప్రజలను ఉద్యమకారులను వంచిస్తూ కవిత కొత్త నాటకాలు ఆడుతుందని, తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కవిత కొత్త నాటకాలకి తెరతీస్తుంది. ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గుర్తుకు రాని ఉద్యమకారులు కవితకు ఇప్పుడు గుర్తుకు రావడం శోచనీయమని, బోడుప్పల్లో, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారని, ఏ ఒక్కరికి ఎలాంటి సమాచారం లేకుండా బోడుప్పల్లో ఎలా కార్యక్రమాన్ని చేస్తారని కవితను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల న్యాయం చేయాలని కమిటీ వేసిందని, కమిటీ నిర్ణయం వరకు వేచి చూడకుండా కవిత ఇలాంటి దళితులపై కుట్రలు చేయడం మానుకోవాలని, బేషరతుగా బోడుప్పల్ దళితులకు క్షమాపణ చెప్పాలని, దళితుల జోలికొస్తే ఖబర్దార్ అని కల్వకుంట్ల కవితను డాక్టర్ రాపోలు రాములు హెచ్చరించారు. సార్, మీరేమో దళితుల భూములని మీరు చెప్తున్నారు సార్. ఆమె కవిత గారు ఏమంటున్నారంటే అది హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది, ప్రభుత్వ భూమి. అందులోకి వెళ్ళి మేము ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ప్రభుత్వం ప్రకటించినట్లే ఇవ్వమని కోరుతున్నాము. అందుకే మేము అక్కడ సభ పెడుతున్నాము, ఉద్యమకారుల కోసం సభ పెట్టినాము అని చెప్తుంది. దానికి మీరేమంటారు? అది గవర్నమెంట్ భూమి అని చెప్తుంది ఆమె. గవర్నమెంట్ భూమి కాదండి, అది పేదల భూములు. పేదలకు ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది కొంతమందితోటి. హెచ్ఎండిఏకు కలెక్టర్ గారితో ఒక ఒప్పందం జరిగింది. మీకు ఎకరానికి 600 గజాల స్థలం మీకు ఇస్తామని చెప్పి ఒప్పందం జరిగింది. కానీ అది అమలు కాలేదు. అది అమలు కాకపోవడం చేత కొంత భూమి అన్యాక్రాంతమవుతుంది, లేకపోతే ఇతరులు ఆక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఫెన్సింగ్ చేసుకుంటున్నామని ప్రభుత్వం వేసి ఉండొచ్చు. కానీ అది ప్రభుత్వం కాదు, ప్రజలు మా వాళ్ళదే, దళితులదే. దళితులకు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు 600 గజాలు ఎకరానికి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అయితే, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో ఏం చేసుకుంటావో చేసుకో. అంతేగాని అది ఏం కాకుండా ఏం తెలుసుకోకుండా ఎట్లా వస్తారు మీరు? నిజంగా నువ్వు దళితులకు ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే తెలంగాణలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాళ్ళు లిస్ట్ అవుట్ చేయి. వాళ్ళు లిస్ట్ తయారు చేసి ప్రభుత్వాన్ని సమర్పించి ఇక్కడ స్థలం ఉంది, దీంట్లో 2,000 మంది ఉన్నారు, 2,000 మంది. సార్, నిన్న కవిత గారు ఏం చెప్తున్నారంటే నేను ఉద్యమకారుల కోసం చేద్దామని చెప్తే ఇక్కడ ప్రభుత్వం కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీసులను అడ్డం పెట్టుకొని మొత్తం ఆ ఉద్యమాన్ని అణచివేస్తున్నారనే కాన్సెప్ట్తో కవిత మాట్లాడుతుంది. దానిపైన మీరేమంటారు? నువ్వు చట్ట విరుద్ధంగా చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. చట్ట పరిధికి లోపడి నువ్వు పని చేయి. అసలు ఉద్యమకారులు ఎంబడి ఎంతమంది ఉన్నా నువ్వు లిస్ట్ అవుట్ బయట పెట్టు. వాళ్ళ కేసులు ఏమున్నాయో నువ్వు లిస్ట్ అవుట్ బయట పెట్టి నువ్వు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చెయ్యి. అంతేగాని నువ్వు పోలీసులు నేను అణిచివేస్తున్నారు, ప్రభుత్వం అణిచివేస్తున్నారు అంటే నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పోతే పోలీసులు ఒప్పుకుంటారా? పోలీసులే కాదు, మా వాళ్ళు కూడా, మా రైతులు కూడా మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారు కదా. వాళ్ళు కూడా వచ్చి పోలీసులు ఎందుకని చేస్తారు? నీకు గవర్నమెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఇష్టానుసారంగా నువ్వు పోతే చట్టానికి విరుద్ధంగా నువ్వు వేరే భూములను కంప్లైంట్ చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటారా? అదే రైతులు పట్టదారులు ఎవరైతే భూములు ఇచ్చిన పేదలు వాళ్ళు ఊరుకుంటారా? కొట్టారా? నీ తగ్గి కొట్టారా? ఇలాంటి డ్రామాలు పనిచేయి. తస్మాత్ జాగ్రత్త నీకు తెలియజేస్తున్నా కవిత. నువ్వు పిచ్చి లెక్కలు చేస్తే మాత్రం దళితులతో నీ గుణపాఠం తెలుస్తుంది. దళితులని గుణపాఠం చెప్తారు. మళ్ళీ ఇలాంటి చర్యలు పూడుకోకు. నువ్వేమైనా నీకు నిజంగా న్యాయం చేయాలని, నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి కనుక ఉంటే నువ్వు నిరాదీక్ష పెట్టుకుంటావా, పోరాటం చేసుకుంటావా, నువ్వు అక్కడ చేసుకో.
కానీ నువ్వు పేదల భూములతోని పోలీసుల మీద నెప్పం పెట్టి ప్రభుత్వం మీద నెప్పం పెట్టి ఇట్లేదో డ్రామాలు చేసి సింపతి పొందాలని చూస్తున్నావు. ఆ సింపతి ఇక్కడ ఏం పనిచేయదమ్మా. ఇవన్నీ కూడా పోలీసులు అడ్డుకుంటారు. నువ్వు చట్టానికి విరుద్ధంగా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోదు అనే విషయాలు కూడా నీకు తెలియదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను పబ్బం గడుపుని 10 ఏళ్ళు పోయింది. ఈమె దళితుల భూములకు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళ భూములను ఖాళీ చేయడానికి ప్రభుత్వానికి లేకపోతే పై అధికారులకు ఏదో ఇక్కడ ఉన్న భూమి ఇది భూమి ఉన్నది అని చెప్పి వాళ్ళకు ఒక ఇంటి ఇవ్వడమే, వాళ్ళకు తెలియపరచడమే, తెలియజేసి దాన్ని ఏ విధంగా కబ్జా చేయాలి అనేది ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా కవిత గారికి, అమ్మా నువ్వు ఉద్యోగం చేసుకుంటే చేసుకో, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, నువ్వు ఏమన్నా చేసుకో, ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చేసుకో. కానీ నిన్ను ఆదరించినోడైతే వాడు లేడు. నువ్వేదో ఎన్ని రోజులైనా డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకోవాల్సిందే. మనుషులు ఎందుకంటే నువ్వు చేసింది ఏం లేదు, ఈ రాష్ట్రానికి నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు, పేదల పక్షాన్ని నువ్వు నిలబడడం లేదు, చేసింది లేదు. ఏదో నువ్వు రాజకీయ పాపం మీ నాయన నేను పార్టీలకి వెళ్ళగొట్టినట్టు మీ అన్నకు నీకు పడక, మీ నాన్న నీకు పడక, మీ బావకు నీకు పడక, మీ మీ ఇంకొక అన్న ఆయన కజిన్ బ్రదర్ సంతోషరావు నీకు పడక, నీకు ఇంపార్టెంట్ తగ్గిందని ఉండాలి. వాళ్ళు ఎమ్మెల్సీగా అనుభవించినావు, పదవిని అనుభవించినావు, గౌరవం పొందినావు, డబ్బులు తీసుకున్నావు. అదేవిధంగా ఎంపీగా 5 ఏళ్ళు నీ పదవి కాలం అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత మీ గొడవలు మీరు చూసుకోవాలి. కానీ మిమ్మల్ని బహిష్కరించినాక మాత్రం నువ్వేదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద కొట్లాడు, ప్రజల కోసం పోరాటం చేయి. అంతేగాని నువ్వు ఉద్యమకారులకు ఇల్లు ఇస్తాను పోయి దళితుల భూమిని దొరికినా నీకు నడవై ఇట్లాంటివి చాలామంది వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉద్యమకారులు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఏ పార్టీ బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లేదు, కవితనే మాకు దిక్సూచి, కవితనే మాకు వెలుగును ప్రసాదిస్తుంది, కవిత పార్టీతోటి మాకు మా 2 ఎకరాల భూమి, మన 250 గజాల భూమి కానీ ఉద్యమకారులకి అండగా ఉంటుందనే కాన్సెప్ట్తో ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులకు మీరు ఏం చెప్తారు? ఉద్యమకారులారా మీరు ఈ కవిత డ్రామాలు నమ్మకండి. ఈ ఉద్యమకారులు అసలైన ఉద్యమకారులు ఆ వెంబడి ఎవరు కూడా లేరు. అంతా కూడా పైసలు ఇచ్చి తెచ్చుకున్న లేబర్ పాపం, పేదలు ఏదో ఇంటికాడ ఉంటే వెళ్ళదు కాబట్టి, పనులు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి వెంబడి పోతే మాకేమైనా డబ్బులు వస్తాయి అని చెప్పి గతంలో చాలా పార్టీలు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న పార్టీలు ఉన్నాయి. కానీ ఉద్యమకారులారా మీరు ఏమైనా నమ్మితే ఖచ్చితంగా నట్టేట్లా ముంచుతుంది. తెలంగాణను పరువులే తీసి ఢిల్లీ వీధుల్లో టీఆర్ జైల్లో పోయి ఉండి ఆమె జాక్మాట ఎట్లా నమ్ముతారు మీరు? ఉద్యమకారులకు ఆ ఉద్యమం చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేకే కమిటీ అని ఒక కమిటీ వేసింది. కోదండరామ్ గారు ఉన్నారు, రాముల నాయక్ ఉన్నారు, మోతే శోభన్ రెడ్డి ఉన్నారు, రకరకాల అధ్యక్షుడు దయాకర్ ఉన్నాడు. వీళ్ళందరినీ పెట్టి ఒక కమిటీ వేసింది. వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు, ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని గుర్తిస్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యమకారులు ఎవరు అనేది కూడా వాళ్ళ లిస్ట్ ఉంది. ఇంకా కొత్త వారిని వెతకవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళని వెతికి వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద అయిపోయిన తర్వాత నువ్వు స్పందించి, కానీ నువ్వేదో ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని దళిత మూలాల అడుగు పెడతా అంటే నీ కాలు ఉండదు, నీ చేయి ఉండదు, అసలు నువ్వే ఉండవని చెప్పి కూడా నీకు తెలియదు.